ఆంధ్రప్రదేశ్ ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏమెదులుతుంది? అద్భుతమైన గుడి గోపురాలు, కళ్ళు చెదిరే శిల్పకళ కదండీ. సరే, ఈరోజు మనం కేవలం ఆ రాళ్ల గురించో ఆ కట్టడాల గురించో మాట్లాడుకోబోట్లేదు. ఆ రాళ్ల వెనుక దాగి ఉన్న కథలు, వాటిలో జీవం పోసుకున్న విశ్వాసాల గురించి తెలుసుకోబోతున్నాం. పదండి, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెడదాం. చూశారా, ఇక్కడ చెప్పినట్టు విశ్వాసం నిజంగానే శిలగా మారింది. ఇవి కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడాలు కాదు. కొన్ని తరాల భక్తి, అంతులేని కళా నైపుణ్యం, వాళ్ళ అంకిత భావం, వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనాలు ఈ ఆలయాలు. సరే, మన ప్రయాణం మొదలుపెడదాం. ఆంధ్రప్రదేశ్ అనగానే మనలో చాలామందికి టక్కున గుర్తొచ్చే ఆలయమేది? ఆలోచించండి. అవును, మీరనుకున్నదే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వెళ్లే ఆ పుణ్యక్షేత్రంతోనే మన ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. ఆ ఏడుకొండలపై కొలువయ్యున్న కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయం. దీన్నే కేవలం ఒక గుడి అనలేం కదండి. ఇది కోట్లాది మంది ప్రజల నమ్మకానికి, వాళ్ల ఆశలకు, ఆశయాలకు ఒక కేంద్ర బిందువు. కోట్లాది మంది! ఒకసారి ఊహించుకోండి, ప్రతి ఏటా ఎంతమంది స్వామివారి దర్శనం కోసం వస్తారో. ఈ ఒక్క సంఖ్య చాలు ఈ ఆలయానికున్న ప్రాముఖ్యతేంటో, ప్రజలకు ఆయనపై ఉన్న నమ్మకం ఎంత బలమైనదో చెప్పడానికి. అయితే ఇంతమంది ఎందుకొస్తారు? కారణం ఒక్కటే. అక్కడ నిజంగానే దైవశక్తి ఉందని, స్వామివారు స్వయంగా కొలువై ఉన్నారని ప్రజలు బలంగా నమ్ముతారు. ఆ దైవిక అనుభూతిని పొందడానికే వస్తారు. ఇక ఆ అనుభూతితో పాటు మనందరికీ తెలిసిన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ తిరుపతి లడ్డూ, అది కూడా ఒక మర్చిపోలేని అనుభూతి కదా. సరే, తిరుమల నుండి ఇప్పుడు మనం హిందూ ధర్మంలోనే అత్యంత శక్తివంతమైన దైవస్వరూపాలు కొలువైన రెండు ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. అవే శివశక్తుల ఆలయాలు. ఒకటి, శివుడికి సంబంధించింది. కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం. ఇది మామూలు శివాలయం కాదు. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అంటే శివుడు జ్యోతి రూపంలో వెలిశాడని నమ్మే ప్రదేశం అన్నమాట. ఇక రెండవది శక్తిస్వరూపిణి. మన బెజవాడ, విజయవాడలోని ఇంద్రకీలాద్రికొండపైన కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయం. ఇప్పటిదాకా మనం దైవిక శక్తుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాస్త మనుషులు సృష్టించిన అద్భుతాల వైపు వెళ్దాం. మన పూర్వీకుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి, వాళ్ల కళాత్మకతకు అద్దం పట్టే ఒక అద్భుతమైన నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఏంటి, ఒక పిల్లర్ గాలిలో వేలాడుతుందా? గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించగలదా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. అవును, లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో ఇలాంటి ఒక అద్భుతం మనకోసం ఎదురుచూస్తోంది. అనంతపురం దగ్గర్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం. ఇది విజయనగర రాజుల కాలంనాటి వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ఆకర్షణ ఏంటంటే ఈ వేలాడే స్తంభం. ఇది నేలకి తగలకుండా గాలిలో ఉంటుంది. అసలు ఆ రోజుల్లో దీన్ని ఎలా కట్టారు? ఇది వాళ్ల ఇంజనీరింగ్ గొప్పతనమా, లేక ఏదైనా దైవశక్తా అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యం. అంతేకాదు, ఇక్కడే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం కూడా ఉంది. సరే, ఈ ఆర్కిటెక్చరల్ మార్వెల్ నుండి ఇప్పుడు మనం కొన్ని చాలా ప్రత్యేకమైన, యూనిక్ దైవస్వరూపాలున్న ఆలయాల గురించి చూద్దాం. మొదటగా అహోబిలం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నవనరసింహ క్షేత్రాలు. అంటే విష్ణుమూర్తి అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడిన 9 వేరువేరు ఆలయాలు ఇక్కడ కొండల మీద ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ స్వామివారు ఒక్కో రూపంలో దర్శనమిస్తారన్నమాట. ఇక అహోబిలం నుంచి కాణిపాకం వెళ్దాం. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ వినాయకుడి గుడి చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ విగ్రహం స్వయంభూ, అంటే ఎవరూ చెక్కింది కాదు, దానంతట అదే భూమినుంచి ఉద్భవించింది అనర్థం. ఇంకా చెప్పాలంటే ఈ విగ్రహం ఇప్పటికీ పెరుగుతూనే ఉందని భక్తులు బలంగా నమ్ముతారు. చూశారుగా, మన ప్రయాణం దాదాపు ముగింపుకొచ్చేసింది. ఇవన్నీ కేవలం రాళ్ళు, సున్నంతో కట్టిన గుడులు మాత్రమే కాదు, వాటికి మించిన ఒక సజీవ వారసత్వమివి. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంతో మొదలుపెట్టి శ్రీశైలం, కనకదుర్గ ఆలయాల్లోని దివ్యశక్తులను చూశాం. లేపాక్షిలో మన పూర్వీకుల ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయాం. అహోబిలం, కాణిపాకంలో ఉన్న ప్రత్యేక దైవ స్వరూపాల గురించి తెలుసుకున్నాం. చూశారా,
ప్రతి ఆలయానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన కథ, ఒక గొప్ప చరిత్ర ఉంది. ఫైనల్గా ఒక్క మాట. ఈ ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కావు. అవి మన సంస్కృతి, మన చరిత్ర, మన తరతరాల నమ్మకాలకు ప్రతిరూపాలు. మరి ఇప్పుడు మనం ఆలోచించాల్సిందేంటంటే, ఈ శిలలు, ఈ గోపురాలు మన తర్వాత వచ్చే తరాలకు మన కథని, మన వారసత్వాన్ని ఎలా చెప్పబోతున్నాయి? ఆలోచించండి. సో అసలు విషయంలోకి వెళ్దాం. ఈ రోజు మనం దైవిక అవతారాల గురించి, పవిత్ర అవశేషాలు ముక్కలవ్వడం గురించి, అంతేగాదు కాలంతో పాటు పెరుగుతూ వెళ్తున్న ఒక పవిత్ర విగ్రహం గురించిన కథలను కూడా చూడబోతున్నాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. సరే, మరి ఈ అద్భుతమైన కట్టడాలను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం వాటి నిర్మాణానికి వెన్నెముకగా నిలిచిన ఓ గొప్ప సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి. నిజానికి చాలా రాజవంశాలు ఈ ఆలయాల అభివృద్ధికి సాయం చేశాయి. కాని అసలైన మార్పు, ఒక రకంగా చెప్పాలంటే వీటికి స్వర్ణయుగం వచ్చింది మాత్రం 15వ, 16వ శతాబ్దాల్లోని విజయనగర సామ్రాజ్యం వల్లే. ఆ సామ్రాజ్యం మద్దతుతో ఈ ప్రాంతంలో ఒకదానికొకటి సంబంధమున్న పవిత్ర క్షేత్రాల నెట్వర్క్ లాంటిది ఏర్పడిందన్నమాట. ఆ కాలంలోనే ఇక్కడ చాలా ప్రసిద్ధ దేవాలయాలు ప్రాచుర్యం పొందాయి. సరే, ఇక మన ప్రయాణం మొదలు పెడదామా? మనం మొదటి స్టాప్కి వెళ్దాం, పదండి. ఇక మన మొదటి గమ్యస్థానం అహోబిలం. విష్ణుమూర్తి యొక్క అత్యంత ఉగ్ర రూపానికి, అంటే నరసింహస్వామికి అంకితం చేయబడిన ప్రదేశమిది. అహోబిలం అనగానే గుర్తుకు రావాల్సిన సంఖ్య 9. ఎందుకంటే ఇక్కడ మనం పూజించే దైవం ఒకరే అయినా ఆయన 9 విభిన్న రూపాల్లో కొలువయున్నారు. మనం మాట్లాడుకునేది నరసింహస్వామి గురించే. ఆయన ఉగ్ర రూపానికి ప్రసిద్ధి. ఇక్కడ ఈ మొత్తం ఆలయ సముదాయం ఆయన ఆరాధనకే అంకితం. 9 వేర్వేరు ఆలయాల్లో నవనారసింహులుగా పూజలందుకుంటారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, స్వామివారి ద్వంద్వ స్వభావాన్ని ఈ ప్రదేశం అద్భుతంగా చూపిస్తుంది. ఎలాగంటే, కొండలపైన దట్టమైన అడవిలో ఆయన ఉగ్రరూపాలకు ఆలయాలుంటే, కింద ఊర్లో మాత్రం శాంత స్వరూపానికి ఆలయముంది. అంటే ప్రకృతి కూడా ఆయన రూపాలను వేరుచేసి చూపిస్తున్నట్టు ఉంటుంది. సరే, ఒకే దైవం 9 రూపాల్లో ఎలా కొలువయ్యారో చూశాం కదా. ఇప్పుడు ఒకే ఒక పవిత్ర వస్తువు 5 వేర్వేరు పుణ్యక్షేత్రాలుగా ఎలా మారిందో చెప్పే ఒక అద్భుతమైన పురాణ కథలోకి వెందాం. ఒకే శివలింగం 5 వేర్వేరు ఆలయాలుగా ఎలా మారింది? దీని వెనుక ఒక ఆసక్తికరమైన దైవిక కథనముంది. అదే ఈ పంచారామ క్షేత్రాల ఆవిర్భావానికి కారణం. పురాణాల ప్రకారం ఏమైందంటే, ఒక రాక్షసుడు ధరించిన మహాశక్తివంతమైన శివలింగాన్ని కుమారస్వామి తన అస్త్రంతో ఛేదిస్తారు. అది 5 ముక్కలుగా విడిపోతోంది. అయితే ఆ ముక్కలు మళ్లీ కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంటే వాటిని ఆపడానికి దేవతలు ఆ 5 ప్రదేశాల్లోనూ ఆలయాలు కట్టి ప్రతిష్ఠించారు. అలా ఏర్పడినవే ఈ పంచారామ క్షేత్రాలు. ఓకే, మన తర్వాతి మజిలీ శ్రీశైలం. ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం. ఎందుకంటే ఒకే ప్రదేశం 2 ప్రధాన హిందూ సంప్రదాయాలకు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతోంది. ఇక్కడున్న అసలైన విశేషమేంటంటే, శ్రీశైలం ఒకవైపు శివునికి ఎంతో పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం. అదే సమయంలో అమ్మవారైన పార్వతీదేవికి చెందిన శక్తిపీఠం కూడా. శివుడు, శక్తి ఇద్దరూ కొలువైన ప్రదేశం కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగమ కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక చివరగా మనము అంతుచిక్కని రహస్యం దగ్గరకొచ్చేశాం. ఇది ప్రాచీన కాలం నాటి భవిష్యవాణిని, ఆధునిక సైన్స్ను ముడిపెట్టే ఒక మిస్టరీ. అదేంటంటే, జీవమున్నట్టుగా కనిపించే ఒక రాయి. ఒక రాతి విగ్రహం నిజంగా కాలంతోపాటు పెరగగలదా? యాగంటి ఆలయంలో ఉన్న పవిత్ర నంది విగ్రహం విషయంలో ఇదే జరుగుతోంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని నిర్ధారించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ప్రకారం ఈ నంది విగ్రహం ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున పెరుగుతోంది. అది సరికాని అస్సలు పాయింటేంటంటే, ఇది ఎందుకు ఎలా జరుగుతోంది? దీనికి సమాధానంగా మనకు 2 వాదనలు వినిపిస్తాయి. ఒకటి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన భవిష్యవాణి. కలియుగాంతంలో ఈ నందికి జీవం వస్తుందని ఆయన చెప్పారు. రెండవది, సైన్స్ చెప్పే వివరణ. భూగర్భ శాస్త్రవేత్తన ప్రకారం ఆ రాయికి ఉన్న ప్రత్యేక గుణం వల్ల గాలి,
నీరు తగిలినప్పుడు అది వ్యాకోచిస్తుంది. మరి యాగంటిలో పెరుగుతున్న ఈ నంది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. సైన్స్ ఎక్కడ ముగుస్తుంది? విశ్వాసం ఎక్కడ మొదలవుతుంది? బహుశా ఈ ప్రశ్నే ఈ పవిత్ర స్థలాల యొక్క అంతులేని శక్తికి, వాటిలో దాగి ఉన్న రహస్యాలకు అసలైన నిదర్శనం. Subscribe my channel, We Learning.